18 రోజులైతుంది న్యాయం జరగాలని డీజీపీ గారిని, ఎస్పీ గారిని మరియు మానవ హక్కుల కమిషన్ను, ఎస్సీ కమిషన్ను, బీసీ కమిషన్ను ఇంతమందిని కలవడము. విశాధరన్ గారు పేదల పాలిట నిలబడి పోరాటం చేస్తుండు కాబట్టి ఆయనకు అండగా మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ అయిన దుర్గయ్య అన్న, కన్వీనర్లు బైరుశేఖర్, ఐలెంకన్న, ఎలికంటి విజయ్ కుమార్, మా సోదరుడు రజక సోదరుడు గోలిగిరి, ఇట్లా మేమందరము. విశాధరన్ గారేమో 18 తారీఖు రాత్రి 11 గంటలకు సోషల్ మీడియాలో పెట్టంగానే ఉదయమే లేచి మేము నాగర్ కర్నూలు వెళ్ళి బాధితులకు అండగా అంబేద్కర్ సాక్షిగా అక్కడ ఒక 4 గంటలుండి ధర్నా కూకొని మేమెంత మొరబెట్టుకున్నా కూడా 2 నెలల పాపను తన్ని చంపి వాళ్ళెంత స్వేచ్ఛగా అక్కడ ఉన్న సర్పంచ్ తుకారాం రెడ్డి, మధుకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మొత్తం 8 మంది అగ్రకులాల వారు రెడ్డిలే. ఆ ఎస్పీ అయినా, డిఎస్పీ అయినా, సిఐ అయినా నానా రకాల క్వశ్చన్లు వేసుకుంటూ ఇంకా ఎస్సీ సర్టిఫికెట్ ఉందా, నువ్వు ఎస్సీఏ కాదు అని వివక్ష చూపించుకుంటూ ఈ విధంగా ప్రజాపాలనలో మన బడుగు బలహీన వర్గాలు 90% ఉన్నోళ్లకు ఏ విధంగా మనము న్యాయ వివక్షకు గురి అవుతున్నామో ఈ వేదికనే సాక్ష్యము. ఇన్ని రోజులైనా కూడా వాళ్ళను అరెస్టు చేసే దిశగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన ఎక్కడ కూడా అటువంటి ప్రయత్నం జరగలేదు. ఇంకా నానా మాటలు అనడము. అక్కడ సర్పంచ్ తుకారాం రెడ్డి అయితే మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు కూడా మన బలహీన వర్గాలకు 100 రూపాయల టికెట్. ఏమనంటే నేను డబ్బులు పెట్టి గెలిచొచ్చినా అనే అహంకారంతోనే నాకు రాష్ట్రంలో మా అగ్రవర్ణాలదే ఆధిపత్యము, మేము చెప్పినట్టే మీరు నడుచుకోవాలరా అని బెదిరియడము. ఈ విధంగా చేస్తుంటే మన తెలంగాణ రాష్ట్రంలో 90% ఉన్న బడుగు బలహీన వర్గాలము ఐకమత్యం లేక ఈ రోజు